కొన్ని వందల ప్రొటెస్టులు చేశాడు గాంధీ. కానీ ఒక్క దెబ్బ కూడా ఎందుకు పడలేదు? హిస్టరీ ఎప్పుడైతే మనం చదవడం స్టార్ట్ చేస్తామో మన మైండ్లో చాలా డౌట్స్ అనేవి రేజ్ అవుతాయి. అందులో నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఏంటంటే, జాన్ సౌండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని షూట్ చేసి చంపారని భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురికి ఉరిశిక్ష వేసింది బ్రిటిష్ గవర్నమెంట్. సైమన్ కమిషనర్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారని లాలా లజ్పత్ రాయ్ గారిని లాఠీతో కొట్టి కొట్టి చంపేశారు బ్రిటిష్ గవర్నమెంట్. రంపా రెబెలియన్ మూమెంట్ని దగ్గరుండి నడిపిస్తున్నారని, అంతేకాకుండా గిరిజనుల హక్కు కోసం పోరాడుతున్నాడని అల్లూరి సీతారామరాజు గారిని చెట్టుకు కట్టేసి గన్తో కాల్చేశారు. వీళ్ళందరూ బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఉన్నారని బ్రిటిష్ గవర్నమెంట్ వీళ్ళని చంపేసింది. కానీ కొన్ని డజన్స్ ఆఫ్ ప్రొటెస్ట్ చేశాడు గాంధీ. బ్రిటిష్ వాళ్ళు గాంధీని కొట్టినట్టు ఎక్కడ హిస్టారికల్గా ప్రూఫ్స్ లేవు. గాంధీని చాలాసార్లు అరెస్ట్ చేశారు, జైల్లో కూడా పెట్టారు. కానీ గాంధీకి జైల్లో విఐపి ట్రీట్మెంట్ ఉండేది. గాంధీ ఒక్కడికే సపరేట్ సెల్ ఉండేది. అందులో ఒక మంచి బెడ్, టేబుల్, చైర్స్ ఇవన్నీ ఉండేవి. గాంధీ ఒక్కడికే సపరేట్గా వెజిటేరియన్ ఫుడ్ పెట్టేవాళ్ళు. గాంధీ అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేసేవాడు. ఆ టైంలో ఫ్రూట్స్, మిల్క్ లేదా ఇంకేమైనా లైట్ ఫుడ్ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టేది. అతను ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు హెల్త్ అనేది వీక్ అవుతూ ఉండేది. ఆ హెల్త్ని ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి సపరేట్ డాక్టర్ కూడా ఉండేవాళ్ళు. రాయడానికి పెన్స్, చదవడానికి బుక్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అతని లెటర్స్ రాయడానికి అండ్ లెటర్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా గాంధీకి పర్మిషన్ ఉండేది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అది జైలు ఎలా అవుతుంది? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం. గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమనేవాడు. అది ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే గాంధీని ఎవరు కొట్టరు, తమను తినేదెవరు? అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, అతని వెనుక ఉండి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు మన ఇండియన్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.